అంత సుఖభోగాల మధ్యలో ఈ మధ్య ఒక సువార్త వచ్చింది, ప్రాస్పరిటీ. ఎంతసేపు ప్రభు నమ్మేసుకుంటే ఇళ్ళు కొనేస్తారు, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పాస్ అయిపోతారు, ఆస్తులు పెరిగిపోతాయి, అనారోగ్యమే ఉండదు అని చెప్తుంటారు. అది సిలువ లేని సువార్త. దాన్ని దైవజనుడైన పౌలు పరిభాషలో అంటాడు, వేరొక సువార్త. సిలువ మనకు శక్తి అయితే, శ్రమలు మనకు వేరుపారిని జీవితాన్ని స్థిరపరిస్తే, శ్రమలు ఆయన చిత్తమైతే, హింసలు ఆయన చిత్తమైతే, అవి లేని బ్రతుకు ఒక క్రైస్తవునికి అది క్రైస్తవ్యంలో నడిపించదండి. అది వ్యాపార శైలిలో సుఖభోగాల మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోతుంది.